హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ఓపెన్ ఆర్ట్ ఇన్ఫో. ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ కార్పొరేషన్ లోన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రైమరీలీ అందులో ప్రెజెంట్ యాక్టివ్‌లో ఉన్న స్కీమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో, ముందుగా ఈ వెబ్‌సైట్ మీరు ఓపెన్ చేస్తే tgobmms.cgg.gov.in మీకు ఈ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయితది. సో, ఓపెన్ చేశాక మీకు లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ గ్రీన్ కలర్‌లో కనిపిస్తున్నాయి కదా! సో, ఇవన్నీ ఆన్‌లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవటానికి ఆహ్, అవైలబుల్‌లో ఉన్న స్కీమ్స్. సో, మీరిక్కడ లాస్ట్ డేట్ చూసుకోవాలి. లాస్ట్ డేటు అయిపోయిందంటే మనం అప్లికేషన్ పెట్టుకోలేము. సో, మీరిక్కడ చూసినట్టయితే అప్లై ఆన్‌లైన్ ఫర్ ఎకనామిక్ రీహాబిలిటేషన్ స్కీమ్ ఫర్ డిసేబుల్డ్ వెల్‌ఫేర్. సో, ఇది స్టార్ట్ డేట్ వచ్చి 23 జాన్ అండ్ ఎండ్ డేట్ వచ్చి ఫెబ్ 2. సో, ఇది ప్రైమరీలీ ఓన్లీ ఫర్ డిసేబుల్డ్ వెల్‌ఫేర్ వాళ్ళకి. ఆహ్, సో, లైక్ సబ్సిడీ అమౌంట్ వచ్చేసి ₹50,000 ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్స్. ఆహ్, ఇందులో ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అనేది మనం ఫర్దర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ముందుగా అప్లికేషన్ పెట్టుకునే విధానం చూద్దాం. సో, వన్స్ మీరు ఈ అప్లికేషన్ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి. లైక్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా? బిఫోర్ థాట్ మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ అందుబాటులో పెట్టుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మీరు నోట్ 1 ఐదర్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నంబర్ ఆర్ మీ సేవా ఇన్‌కమ్ నంబర్ రిక్వైర్డ్ ఫర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్. సో, మీకు ఎలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు ఈ ఈ ఇక్కడ మెన్షన్ చేసిన హెల్ప్ డెస్క్ ఈమెయిల్ ఐడీకి మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా వాళ్ళు సార్ట్ ఔట్ చేయడానికి ట్రై చేస్తారు. అలాగే వాళ్ళు హెల్ప్ లైన్ నంబర్ కూడా ఇచ్చారిక్కడ. సో, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరిక్కడ ఈఆర్ఎస్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేయండి. సో, మీరిక్కడ చూసుకుంటే బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఫర్ డిసేబుల్డ్ వెల్‌ఫేర్. సో, ఇక్కడ స్టార్ మార్క్ అయితే ఎక్కడెక్కడైతే మ్యాండేటరీగా ఉందో అది మీరు కంపల్సరీగా ఫిల్ చేయాలి అని దాని ఇండికేషను. సో, బేసిక్‌గా మీరిక్కడ చూసుకుంటే బెనిఫిషియరీ టైప్ లబ్ధిదారుని రకము అంటే అది ఓన్లీ ఇండివిడ్యువల్. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫైనాన్స్ అసిస్టెన్స్ మీకు ఎలాంటి ఫైనాన్స్ అసిస్టెన్స్ కావాలనుకుంటున్నారు. సో, ఇందులో మీరు క్లిక్ చేసుకుంటే మీకిక్కడ స్కీమ్ ఓన్లీ లైక్ స్కీమ్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ అంటే బ్యాంక్ తోటి ఎలాంటి సంబంధం లేకుండా మనం డైరెక్ట్ ఆహ్, ఆహ్, ఈ లోన్ అమౌంట్ అనేది శాంక్షన్ చేసుకోవటానికి డైరెక్ట్ త్రూ గవర్నమెంటు. సో, ఇక్కడ మీరు స్కీమ్ వితౌట్ బ్యాంక్ లింకింగ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెక్టార్ ఎలాంటి సెక్టార్‌లో మీరు ఈ లోన్ అనేది ఎన్‌కాష్ చేసుకోవాలనుకుంటున్నారు. సో, ఇక్కడ అగ్రో బేస్డ్ యూనిట్సు, యానిమల్ హస్బెండరీ, హార్టికల్చర్, ఐఎస్‌బి సెక్టార్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్, మైనర్ ఇరిగేషన్, ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్. ఎగ్జాంపుల్‌గా ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్ అనుకుందాం. ఇందులో మీకు స్కీమ్స్ ఎలా అంటే మీరు 4 వీలర్ కొనుక్కోవడానికి లేదా ఆటో 7 సీటర్ కొనుక్కోవడానికి లైక్ డిఫరెంట్‌గా ఎలక్ట్రిక్ ఆటో, మినీ ట్రాక్టరు ఇలాంటివి మీరు పర్చేస్ చేసుకోవటానికి అందులో మీకు 50,000 వరకు సబ్సిడీ పొందే విధంగా ఈ స్కీమ్ అనేది మీకు బెనిఫిట్ అయితది. సో, ప్రెజెంట్ ఆహ్, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. లెట్స్ సే కార్ టాక్సీ సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత మీరిక్కడ చూడొచ్చు. మినిమమ్ యూనిట్ కాస్ట్ వచ్చేసి 50,000 మాక్సిమం యూనిట్ కాస్ట్ వచ్చేసి 50,000 అంటే దీని ఇండికేషన్ ఏంటంటే మీకు ఆహ్, యూనిట్ కాస్ట్ అనేది మీరు 50,000 మెన్షన్ చేయాలి. 50,000 కన్నా ఎక్కువ మెన్షన్ చేసినా ఈ వెబ్‌సైట్ అనేది తీసుకోదు. అండ్ కంప్లీట్ 100% సబ్సిడీ అనమాట. సో, ఒకసారి గో క్లిక్ చేసినాక మీ డీటెయిల్స్ అడుగుతది. లొకేషన్ డీటెయిల్స్ లైక్ డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్టు, మండల్, పంచాయతీ ఆర్ బస్తీ ఆర్ కాలనీ, విలేజ్, విలేజ్ అండ్ హాబిటేషన్ మోస్ట్‌లీ సేమే ఉంటాయి. అండ్ దెన్ నెక్స్ట్ ఏందంటే మీ సెక్టార్ డీటెయిల్స్ మీరేదైతే సెక్టార్ అప్లై చేశారో ఆ సెక్టార్ డీటెయిల్స్ అన్నీ మీకిక్కడ మళ్ళీ రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతది. సో, ఇక్కడ మీరు యూనిట్ కాస్టు 50,000 మెన్షన్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను. సో, ఇన్‌కేస్ మీరు 1,00,000 మెన్షన్ చేసి అది తీసుకోదు. సో, 50,000 పెట్టాలిక్కడ మీరు.
అండ్ సబ్సిడీ అమౌంటు 50,000 అంటే 100% సబ్సిడీ అనేది మీరు బెనిఫిట్ అవ్వచ్చు ఈ స్కీమ్ ద్వారా. అండ్ దెన్ మీ బ్యాంక్ పాస్‌బుక్కు అంటే ఫ్రంట్ పేజ్ కనిపించే విధంగా పాస్‌బుక్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేసుకోవాలి. అండ్ ఏ బ్రాంచ్ దాని ఐఎఫ్ఎస్‌సి కోడ్, అకౌంట్ నంబరు, బ్యాంక్ పాస్‌బుక్ అనేది అప్‌లోడ్ చేయాలిక్కడ. ఇది ఏ బ్యాంక్ ఏ బ్యాంక్‌లో మీకు ఐ మీన్ అకౌంట్ ఉన్నది. ఆ బ్యాంక్ చూజ్ చేసుకోవాలిక్కడ. అండ్ నెక్స్ట్ బెనిఫిషియరీ డీటెయిల్స్ ఆహ్, ఆహ్, మీ సెదరం సర్టిఫికేట్ నంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అందులో నేమ్ యాస్ పర్ సెదరం సర్టిఫికేట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో, డిసేబుల్ టైప్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ డిసేబిలిటీ టైప్ ఇట్ ఈస్ అనేది మెన్షన్ చేయాలిక్కడ. అండ్ పర్సంటేజ్. సో, సబ్ టైప్ ఆఫ్ డిసేబిలిటీ మెన్షన్ చేయాలి. ఐ మీన్ మీరిక్కడ ఆటోమేటిక్‌గా సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు కింద ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయిపోతది ఇలా. అండ్ కాజ్ ఆఫ్ డిసేబిలిటీ. సో, మేల్ ఆర్ ఫీమేల్. మీరు అర్బన్ అంటే సిటీస్, రూరల్ అంటే విలేజెస్. మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో మీరు ఐ మీన్ మీ నేటివ్ ప్లేస్ ఏది, ఆ నేటివ్ ప్లేస్‌ని బట్టి మీరు చూజ్ చేసుకోవాలి. అండ్ దెన్ మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలిక్కడ. అండ్ సో, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మీద మీ సేవా సర్టిఫికేట్ నంబర్ ఉంటది. ఆ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేయాలిక్కడ. అండ్ కాస్ట్ కా బేసిస్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారము నేమ్ ఎలా ఉంది, సబ్ కాస్ట్ ఏంటి, క్వా క్వాలిఫికేషన్స్ ఏంటి, హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది చూజ్ చేసుకోవాలి మీరిక్కడ. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో ఎంత ఇన్‌కమ్ మెన్షన్ చేశారో ఆ అమౌంట్ ఆహ్, ఆ నంబర్ అనేది మెన్షన్ చేయాలిక్కడ. అండ్ నేమ్ యాస్ పర్ ఇన్‌కమ్ ఏముంది. సో, డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్ ఎంత, సో, యాన్యువల్ ఇన్‌కమ్ ఎంత, మొబైల్ నంబర్ ఈ డీటెయిల్స్, ఆధార్‌లో మీ నేమ్ ఎలా ఉంది. సో, ఫు ఐదర్ మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయినా ఉండాలి. లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, నథింగ్ బట్ రేషన్ కార్డ్ అయినా ఉండాలి. సో, డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలిక్కడ. ఎంటర్ చేశాక మీరు చిరునామా, అడ్రెస్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. డోర్ నంబరు, మీ కంప్లీట్ అడ్రెస్సు. దెన్ క్లిక్ చేసి ప్రివ్యూ కొట్టి చూసుకుంటే మీరిక్కడ ఎక్కడైనా ఫిల్ చేయాల్సుంటే ఇట్లా రెడ్ ఇండికేషన్‌లో చూపిస్తాయి. సో, రెడ్ ఇండికేషన్ ఏంటంటే మీరక్కడ ఏదో ఫిల్ చేయడం స్కిప్ చేశారన్నట్టు. సో, అక్కడ ఫిల్ చేసి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్నాక ఈ అప్లికేషన్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని సేవ్ చేసి ఉంచుకోండి. రిజిస్ట్రేషన్ నంబరు. ఎందుకంటే ఫర్దర్‌గా మీరు స్టేటస్ చెక్ చేసుకోవటానికి మీకు వీలుగా ఉంటది. సో, దాని తర్వాత ప్రాసెస్ అనేది చేస్తారు. ఆహ్, ఆహ్, మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ పరిధిలోకెళ్తది ఇదంతా. వాళ్ళు ఆహ్, వెరిఫికేషన్స్ చేసి ఒకవేళ మీకు జెన్యూన్ అనిపిస్తే వాళ్ళు మీకు లోన్స్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతది. సో, మీరిక్కడ తెలుసుకోవాల్సిందేందంటే వన్స్ మీరు ఈ లోన్ అప్లై చేశారంటే అండ్ నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు మీరు మళ్ళీ ఎలాంటి లోను అప్లై చేయటానికి వీలుండదు. అంటే ఓన్లీ కార్పొరేషన్ లోన్ వరకే. వేరే వేరే స్కీమ్స్ వరకైతే కాదు. అండ్ ఇన్ కేస్ ఆహ్, సెంట్రల్ నుంచి మీరేదైనా లోన్స్ పొందాలనుకుంటే యాజ్ యూజువల్‌గా మీరు పొందొచ్చు. ఓన్లీ కార్పొరేషన్ లోన్స్ వరకే మీరు పొందలేరు నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు. సో, మీరు కావాలంటే ఇవి జీవోస్ రిలీజ్ చేసి ఉంటాయి. ఆ జీవోస్‌లో గూడా మీరు చూసుకోవచ్చు. ఇంతవరకు మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. అలాగే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.